అందులో ఫస్ట్ వన్ చూడండి. ఎస్, లేటెస్ట్ గా ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఇది ఒక ఎన్జిఓ. ఓకే, తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఎన్జిఓ ఇది ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ వచ్చేసరికినేమో. ఓకేనా, ఇది లేటెస్ట్ ఒక సదస్సు నిర్వహించింది. సదస్సు పేరు మార్నింగ్ ఆఫ్ విజ్డమ్. లేటెస్ట్ గా ఈ ఎన్జిఓ కాస్త మార్నింగ్ ఆఫ్ విజ్డమ్ పేరుతో ఒక సదస్సు నిర్వహించింది హైదరాబాద్ లో. ఓకేనా కదా. అయితే ఈ సదస్సు ఉద్దేశం ఏంటంటే సైన్స్ కి అలాగే స్పిరిచువాలిటీకి మధ్య ఉన్న సంబంధం ఏంటని. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా వచ్చేసరికినేమో శ్రీ శ్రీ పండిట్ రవిశంకర్ ని పిలిచారనమాట. సో పండిట్ రవిశంకర్ ని పిలిచారనమాట. అతను కాస్త ఏం చెప్పారంటే సైన్స్ కూడా స్పిరిచువాలిటీకి దారి తీస్తుంది, అంటే సైన్స్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ స్పిరిచువాలిటీకి అని చెబుతున్నారు ఆయన కాస్త. ఇదంతా ఫస్ట్ ఇష్యూ. ఒక ఎన్జిఓ ఒక సదస్సు గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెండవ కరెంట్ అఫైర్స్ మాట్లాడదాం. ఓకేనా, రెండవ ఇష్యూ. ఎస్, రెండవ ఇష్యూ వచ్చేసరికినేమో సౌత్ సెంట్రల్ రైల్వేకి 2 అత్యున్నత పురస్కారాలు లభించినాయి. సౌత్ సెంట్రల్ రైల్వేకి 2 ఉన్నత పురస్కారాలు లభించిన అనమాట. దీని రైల్వే మినిస్టర్ కాస్త పురస్కారాలు అవార్డ్స్ ప్రకటించారు. ఆ అవార్డ్స్ లో ఎస్సీఆర్కి 2 అవార్డులు వచ్చినాయి. ఒకటి వచ్చేసరికినేమో ఎఫిషియన్సీ సమర్థత, ఒకటి వచ్చేసరికినేమో ఎఫిషియన్సీ, ఒకటేమో సివిల్ ఇంజనీరింగ్. ఓకే, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక అవార్డు, ఎఫిషియన్సీ సంబంధించి ఇంకొక అవార్డు. మొత్తం మీద ఎస్సీఆర్కి 2 అవార్డులు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అంటే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి. ఆ 2 అవార్డుల పేరేం పిలుస్తారంటే కారణాలేమో ఎఫిషియన్సీ, సివిల్ ఇంజనీరింగ్, కానీ ఆ అవార్డుల పేరు వచ్చేసరికి ఏమనుకున్నారు, ఆల్ ఇండియా పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ షీల్డ్ అంటారు అన్నమాట. అవార్డు పేరు ఆల్ ఇండియా. ఓకే, అవార్డు పేరు ఆల్ ఇండియా పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ. సో ఆల్ ఇండియా పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ ఇది వచ్చేసరికినేమో అవార్డు పేరు. ఇవి 2 అవార్డులు వచ్చినాయి ఎవరికి, ఎస్సీఆర్కి. ఏ విభాగాల్లో, ఎఫిషియన్సీ ఒకటి, సివిల్ ఇంజనీరింగ్ ఒకటి. ఎక్కడికి 2 అంశాలు అయిపోయినాయి. టిఎస్ స్టేట్ సంబంధించి 2 కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ కంప్లీట్ చేస్తాను నేను. థర్డ్ వన్కి వస్తున్నా నేను. మరలా భూగర్భ జలకళ, అంటే తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలకళ అంటున్నారు అనమాట. ఓకేనా, అది ఏంటో చూద్దాం మనం. భూగర్భ జలకళ గురించి జాగ్రత్తగా చూద్దాం. ఈ భూగర్భ జలకళ గురించి ఇంతకు ముందే మాట్లాడను మీతో ఒక రిపోర్ట్ గురించి. ఏంటా రిపోర్ట్, అది నేషనల్ ఏపీ కరెంట్ అఫైర్స్ చెప్పాను, మరలా చెబుతున్నా. నేషనల్ కంపైలేషన్ ఆఫ్ ఆర్ ఆన్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ ఇండియా 2023. ఇది రిపోర్ట్ పేరు. ఇది మరలా చెబుతున్న రిపోర్ట్ పేరు ఏంటంటే నేషనల్ కంపైలేషన్, ఓకే, డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ ఇన్ ఇండియా 2023 రిపోర్ట్ పేరు అనమాట. ఓకే, అయితే ఈ రిపోర్ట్ ని కాస్త ఎవరిస్తారు, కేంద్ర కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కాస్త ఈ రిపోర్ట్ ని ఇస్తుంది. ఈ రిపోర్ట్ ని ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. 23 గా లేటెస్ట్ గా రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారము ఇండియా యొక్క గ్రౌండ్ వాటర్ ఎంత పర్సంటేజ్ సుమారుగా పెరిగింది. సరాసరిగా ఇండియా యొక్క గ్రౌండ్ వాటర్ 2.61% పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ వర్షాలు ఎక్కువ పడడం వల్ల గ్రౌండ్ వాటర్ కాస్త 2.61% పెరిగింది. క్లారిటీ ఉంది కదా. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 2.61 కాదు, ఇండియా యొక్క సరాసరి పెరుగుదల కంటే కూడా 4 రెట్లు, అంటే అప్రాక్సిమేట్ గా 8.79% గ్రౌండ్ వాటర్ అనేది పెరిగింది లాస్ట్ ఇయర్ తో పోల్చినట్లయితే. అర్థమైంది కదా. ఇది మీకు ఎకానమీలో కూడా ఉపయోగపడుతుంది, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి మర్చిపోవద్దు, ఇండియా కంటే కూడా తెలంగాణలో లాస్ట్ ఇయర్ వర్షాలు ఎక్కువ అండ్ ప్రాజెక్టులు ఎక్కువ కట్టడం వలన రిజర్వాయర్ పుణ్యం అని చెప్పేసి ఏమైంది అనుకున్నారు, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిందనమాట. అది ఎంత అంటే 8.79%. ఇక్కడికి 3 అంశాలు అయిపోయినాయి మనకి టిఎస్ స్టేట్ కి సంబంధించి. 4వ అంశం మాట్లాడదాం టిఎస్ స్టేట్ కి సంబంధించి. ఏంటో అంశం అంటే ఈశ్వరీబాయి జీవిత స్మారక పురస్కారం. మరలా రాస్తున్నాం మనం ఇక్కడ. ఏంటది, ఈశ్వరీబాయి, ఓకేనా, ఈశ్వరీబాయి జీవిత
ఈశ్వరీబాయి జీవిత స్మారక పురస్కారం, ఈశ్వరీబాయి జీవిత స్మారక పురస్కారం. ఓకేనా, ఇది కాస్త ఏంటనుకున్నారు ఇంతకీ? ఎస్, వన్ ఆఫ్ ది ఒక మెమోరియల్ ఇచ్చే అవార్డు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పేసి ఒక ట్రస్ట్ ఉంది, ఈశ్వరీబాయి ఫ్యామిలీ రన్ చేస్తుంది అనమాట. అయితే ఆ సంఘ సంస్కర్త ఫ్యామిలీ రన్ చేసే ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ కాస్త ఎవ్రీ ఇయర్ కూడా ఈ అవార్డుని ప్రకటిస్తూ ఉంటుంది. ఈ ఇయర్ కూడా ఈ అవార్డును ప్రకటించింది. అవార్డు పేరు ఈశ్వరీబాయి జీవిత స్మారక పురస్కారం. ఈ అవార్డుని అంబేద్కర్ వాది సంఘ సంస్కర్త అయినటువంటి ఎంఎన్ బుషి, ఓకే, ఎంఎన్ బుషికి లభించింది అనమాట ఈ యొక్క అవార్డు. ఇక్కడతో ఇది కూడా అయిపోయింది. ఓకే, 4 ఇష్యూస్ అయితే కంప్లీట్ టిఎస్ఎస్ స్టేట్ కి సంబంధించి. టిఎస్ఎస్ స్టేట్ కి సంబంధించి ఇంకొక ఇష్యూ మాట్లాడదాం, 5th వన్. సో ఎలక్షన్స్ ఎలాగో అయిపోయినాయి, రిజల్ట్ కూడా వచ్చింది. ఒకసారి ఎలక్షన్ సంబంధించిన స్టాట్స్ మాట్లాడితే, నిన్న మీతో నేను చెప్పాను నియోజకవర్గాల గురించి, ఇప్పుడు మాట్లాడబోతున్నాం పోలింగ్ పర్సంటేజ్ గురించి. సింపుల్ గా మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ పోలింగ్ లాస్ట్ టైం 2018 పోలింగ్ పర్సంటేజ్ తో పోలిస్తే ఈ సంవత్సరం పోలింగ్ పర్సంటేజ్ అనేది 2.03% తగ్గింది అంటున్నారు. అంటే 2018 ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్, ఎక్కువ మంది ఓటు వేశారు ఇప్పటితో పోల్చినట్లయితే. ఓకే కదా, ఇప్పుడు 2.03% పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది అంటున్నారు. ఫస్ట్ వన్ ఈసీ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ ప్రకారం. రెండవ ఇష్యూ వచ్చేసరికినేమో లాస్ట్ టైం అండ్ ప్రెసెంట్ 3.26 crores మెంబర్స్ ఓటర్స్ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో 3,26,00,000 మందికి ఓటు హక్కు ఉంది. ఇందులో కేవలం 2,32,00,000 మంది మాత్రమే వచ్చి ఓటు వేశారనమాట. ఓకేనా, అంటే అప్రాక్సిమేట్ గా ఎంత పర్సంటేజ్ అంటే 71.34%. అంటే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ 71.34%. సింపుల్ గా చెప్పాలంటే లాస్ట్ టైం కంటే ఇప్పుడు తగ్గిపోయింది 2.03%. ఇందులో ఒక ఇష్యూ మాట్లాడుకుందాం మనం, అదేంటనుకున్నారు? అత్యధిక పోలింగ్ వచ్చరికినేమో నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం అన్నమాట. సో అత్యధిక పోలింగ్ పర్సంటేజ్ నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం. ఇక్కడ ఎంత పర్సంటేజ్ అంటే 92% అప్రాక్సిమేట్ గా. ఇక లీస్ట్ అంటారా యాకత్పూర. సో యాకత్పూర నియోజకవర్గం వచ్చేసరికినేమో అప్రాక్సిమేట్ గా 39.64%. లీస్ట్ వచ్చేసరికినేమో యాకత్పూర, హైయెస్ట్ వచ్చేసరికినేమో మునుగోడు. ఇక్కడతో పోలింగ్ ఇష్యూస్ కూడా అయిపోయినాయి మనకి. టిఎస్కి సంబంధించి 5 అంశాలు చెప్పాను. టిఎస్కి సంబంధించి 6వ అంశం మాట్లాడుతున్నాను, జిఎస్టి వసూళ్ల గురించి. ఓకే, టిఎస్కి సంబంధించి 6వ అంశం జిఎస్టి వసూళ్లు. సరిగ్గా చూసినట్లయితే లాస్ట్ ఇయర్ నవంబర్ లో జిఎస్టి వసూళ్లు అప్రాక్సిమేట్ గా 44,200 crores ఉన్నాయి. ఇప్పుడు 4,990 crores అప్రాక్సిమేట్ గా ఉన్నాయి. అంటే కేవలం 18% మాత్రమే పెరిగిందనమాట లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ నవంబర్ నెలలో. అయితే మన స్టేట్ కాస్త జిఎస్టి వసూలు యాన్యువల్ గా తీసుకుంటే ఏ ర్యాంక్ లో ఉందో చూసుకోవాలా. ఫస్ట్ ప్లేస్ ఇండియాలో అత్యధిక జిఎస్టి వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, జిఎస్టిలో సిజిఎస్టి ఉంటుంది, సెంట్రల్ జిఎస్టి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుని ఎవరికి ఇవ్వదు. ఎస్జిఎస్టి ఉంటుంది, ఇది కాస్త సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటే స్టేట్ రిటర్న్ ఇస్తుంది అనమాట, షేరింగ్. అవే ఇవి. ఓకే కదా, జిఎస్టి షేరింగ్ అంటే. ఇందులో ఫస్ట్ ర్యాంక్ అత్యధిక జిఎస్టి కాస్త ఎవరికి పోతుందంటే మహారాష్ట్రకు పోతుంది. లేటెస్ట్ ఏది ఎగ్జామ్ పేపర్ లో క్వశ్చన్ ఇది. సెకండ్ హైయెస్ట్ కర్ణాటకకు పోతుంది. థర్డ్ హైయెస్ట్ వచ్చేసరికి నేను గుజరాత్ కు పోతుంది జిఎస్టీలకు సంబంధించి. ఓకే కదా, ఇక మరి తెలంగాణ రాష్ట్రం యొక్క ప్లేస్ ఎంత జిఎస్టి వసూల్లో? 8th ప్లేస్. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్, ముఖ్యంగా ఐటీ సెక్టర్ పుణ్యం అని చెప్పేసి. సో మొత్తానికి 8th ప్లేస్ వచ్చింది టిఎస్ కి సంబంధించి జిఎస్టి వసూల్లో. యాన్యువల్ గా చూసినా మంత్లీ చూసినా 8th ప్లేసే ఉంటుంది. ఇక్కడికి మనకి 6 ఇష్యూస్ అయిపోయినాయి అనమాట. ఇవన్నీ కూడా టిఎస్ గురించి. ఏపీ కరెంట్ అఫైర్స్ అయిపోయినాయి, టిఎస్ కరెంట్ అఫైర్స్ కూడా అయిపోయినాయి. ఓకేనా, నెక్స్ట్ మనం